హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్టా ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను బాదుషాహీ చేస్తున్నానండి. ఇదిగో దీనికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ. ఈ ఆయిల్ వేయడం మూలాన మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి, అందుకోసం ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక ముప్పావు కప్పంతా పెరుగు వేసుకుంటున్నాను ఇందులో. ఇక ఆ తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా మనకు ఆయిల్, ఈ బేకింగ్ పౌడర్, పెరుగు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. కాస్త తగినన్ని నీళ్లు పోసుకొని అప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పిండి మెత్తగా అవుతుంది, మనకు చేయడానికి వీలుగా ఉండదు. ఇదిగోండి పిండి అంతా ఇలా వచ్చేసింది చూడండి. కాస్త ఇప్పుడు పిండి అంతా ఇలా వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఇలా ఒక గుడ్డ వేసి పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ అయిన తర్వాత మనకు చపాతీ చేసుకునేది పీట ఉంటుంది కదండి, ఆ పీట ఇక్కడ వేసుకొని పొడి పిండి వేసుకోవాలి. పొడి పిండి వేసుకొని ఒక చపాతీ పిండి అంతా పిండి తీసుకొని ఇలా పొడువుగా అనుకోవాలి. ఇదిగోండి ఇలా కాస్త పెద్దగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అనుకున్నాం కదా, అనుకున్న తర్వాత ఇది రౌండ్ షేప్ రాకుండా పర్వాలేదు, ఇలాగ రావాలి. ఈ సైడ్స్ అన్ని కూడా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇదిగోండి ఇలా కింద చివరి భాగం కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సన్నగా చీలికల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా సన్నగా ఇలా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మొత్తం చపాతీ ఇదంతా కూడా ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇదిగోండి ఇలా సన్నగా వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నగా చీలికల్లాగా ఇలా చేసుకొని పైన ఇలా మనం ఒత్తి పట్టేసుకొని ఇలా గట్టిగా అనుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఇదిగో చూడండి, ఇక్కడ మనం జడ అల్లుతాం కదండి, ఇదిగో అలాగా అల్లుకుంటూ రావాలి. ఇది టైట్గా అల్లొద్దండి, కాస్త లూజుగానే అల్లుకోవాలి. ఇలా లూజుగా అల్లుకుంటేనే మనకు మన ఆయిల్లో వేయించుకున్నప్పుడు చక్కగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. అందుకోసం కాస్త లూజుగానే అల్లుకోవాలి, టైట్గా ఉండకూడదు. టైట్గా ఉంటే ఏంటంటే మనకు ఆయిల్లో వేయించుకునేటప్పుడు గట్టిగా వస్తాయి, అందుకోసం అని చెప్పేసి అలా టైట్గా వేసుకోకూడదు. ఇప్పుడు ఆ తర్వాత ఇటువైపు అటువైపు నీళ్ళ తడితో ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కాస్త నీళ్ళ తడి పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చపాతీ మనకు ఈక్వల్గా రాకున్నా పర్వాలేదు, ఇవి ఏ షేప్లో వచ్చినా సరే మనం సైడ్స్ కట్ చేసుకుంటాం కదండి. ఇదిగోండి ఇలా సైడ్స్ కట్ చేసుకొని మనం ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా చేసుకుని మళ్ళీ సేమ్ దాని మాదిరిగానే సన్నగా చీలికల్లాగా ఇలాగ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇలాగే చేసుకొని పైన ఇదంతా ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మీకు, నీళ్ళ తడి పెట్టుకొని కాస్త ఇట్లా గట్టిగా నొక్కి పట్టానంటే అలాగే ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత ఇది 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకొని ఇదిగోండి ఇలా డివైడ్ చేసుకొని మనం జడ అల్లినట్టుగా ఇలా అల్లుకోవాలి. ఇది కాస్త లూజుగా అల్లుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్నామని అనుకోండి, ఇవన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇది బాలుషా అంటారు, బాలుషాహి అంటారు దీన్ని. ఇది ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు గట్టిగా కూడా రాదు, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా జాయింట్ చేసేసుకున్నాం. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగే చేసుకున్నాం చూడండి. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వచ్చేసాయి కదా, ఇక ఆయిల్ వేడెక్కుతున్నది చూడండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇలా మనం 2-3 వేసుకుంటూ వేయించుకోవాలి చక్కగా. ఇది కాస్త స్లోగా వేగుతాయండి, ఎందుకంటే కాస్త లావుగా ఉన్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం మీడియంలో పెట్టుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పైన ఎర్రగా వచ్చేసి లోపల గోలవు, అందుకోసం అని చెప్పేసి మీడియంలో పెట్టేసుకొని చేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకుని అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను షుగర్ పాకం పడుతున్నానండి, చక్కెర పాకం పడుతున్నాను. ఒక 300 గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను ఇక్కడ.
కొద్దిగా నీళ్లు పోసుకొని మనం చక్కెర పాకం వచ్చేంత వరకు కరిగేటట్టుగా గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. ఇక మనకి పాకం వచ్చేసింది చూడండి. ఇక తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా మనకి తీగ పాకం వచ్చిందనంటే ఇక పాకం వచ్చేసినట్టే. ఈ పాకం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది బాదుషాహి. ఇదిగోండి ఇక్కడ ఏలకల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఏలకల పొడి వేసుకుంటేను. ఇక మనం ఇందాక వేయించుకునే అన్ని షుగర్ పాకంలో ఇలా కాస్త ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే ఉంచేసుకోవాలి. షుగర్ పాకంలో ఒక 2 మినిట్స్ నానే అనుకోండి, లోపల వరకు కూడా మనకు స్వీట్ అనేది. ఇక మనకి షుగర్ పాకంలో ఇవన్నీ కూడా లోపల దాకా వెళ్ళి బాగుంటుందండి. షుగర్ పాకం లోపల దాకా వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అలా మనం షుగర్ పాకంలో వేసుకుంటే చక్కగా నానతాయి. ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి. చూస్తుంటేనే మనకు నోరూరుతుంది, తినాలనిపిస్తుంది కదా. ఇదిగోండి అన్నీ ఇలా వేసుకోవాలి. చాలా బాగా వచ్చాయి కదండి, డిజైన్స్ కూడా బ్యాంగిల్స్ మాదిరిగా ఎంత బాగున్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.